మూవీ రివ్యూస్ చెప్తాడరా? సినిమా నాలెడ్జ్ ఉందా? లేదు సార్. పోనీ షార్ట్ ఫిల్మ్స్ లో వర్క్ చేసావా? లేదు సార్, కానీ యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. మొగ్గమిత్తంతా పోల్ చొక్కా అని పేరు పెట్టుకొని టమాటాలు అమ్ముకునే నవీన్ నాయక్ ఏకేఏ ఎవ్రీ ఫ్రైడే మూవీస్ రిలీజ్ అవుతాయి. సారు రివ్యూ కూడా ఇస్తారు, కానీ సార్కి మాత్రం ఒక కామన్ సెన్స్, ఒక కామన్ లాజిక్ కూడా తెలియదు. చిన్న సినిమాల విషయంలో రివ్యూలు కీ రోల్ ప్లే చేస్తాయా, చేయవా? చేయవు. ఎందుకంటే నేను పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను. 12th ఫెయిల్ 100 crores కలెక్ట్ చేసిందా? అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అవుట్ రేటెడ్ గా మూవీ రివ్యూస్ మూవీస్ ని ఎఫెక్ట్ చేయవు అంటున్నావు. అది చిన్న సినిమాలనే తెలియదురా, ఏలుముద్రలా. చిన్న సినిమాలనే కాదు, పెద్ద సినిమాలను కూడా మూవీ రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఎందుకంటే ఓటీటీస్ కూడా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ప్రతి ఫ్రైడే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వవు, చిన్న సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వారమంతా పనిచేసిన ఒక కామన్ మ్యాన్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఒక ఎంప్లాయ్ అయినా సరే కాస్త రిలీఫ్ కోసం మూవీకి వెళ్దాం అనుకుంటే మంచి మూవీకి వెళ్తాడు కదా. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, కొలీగ్స్తో అయినా, ఎవరితో అయినా సరే ఒక మంచి మూవీకి వెళ్దామని అనుకుంటాడు. సో రిలీజ్ అయిన మూవీస్లో ఏ మూవీ బాగుందని తెలుసుకోవాలంటే మీ రివ్యూసే కదా అతను చూసేది. మీ రివ్యూస్ చూసి మీరు ఏ సినిమా బాగుంది అని అంటే ఆ సినిమాకే అతను వెళ్తాడు. ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే అతను చూసే సినిమాని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఈ విషయం మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో, ఎవరు లేకుండా ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఇక పెద్ద సినిమాల విషయాలకు వస్తే, ఎస్, పెద్ద సినిమాలు కూడా మూవీ రివ్యూస్ అనేవి ఇంపాక్ట్ ఖచ్చితంగా చేస్తాయి. పెద్ద హీరో మూవీస్కి ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఆ మూవీ గురించి ఎలాంటి రివ్యూ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోరు, తిరిగి నిన్నే. ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ, ఆ సినిమాలో ఎంతమంది ఉన్నా కానీ, ఎంత పెద్ద పెద్ద యాక్టర్లు యాక్ట్ చేసినా కానీ, ఇంకొంతమంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి సినిమా టాక్ తెలియాలి, ఆ రివ్యూ మంచిగా ఉందని తెలియాలి, పాజిటివ్ రెస్పాన్స్ రావాలి, అప్పుడే సినిమాకి వెళ్తారు ఫ్యామిలీతో కలిసి. ఇంకా చాలామంది ఓటీటీలకే అలవాటు పడిపోయారనమాట. ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా 1 month 1.5 monthలో ఓటీటీకి వచ్చేస్తుంది. కొద్దిగా వచ్చాపుకుంటే హ్యాపీగా చూడొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వేమో సింపుల్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని నిబ్బా మాటలు మాట్లాడుతున్నావు. నిబ్బాగా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను. 12th ఫెయిల్ 100 crores కలెక్ట్ చేసిందా? నువ్వు నీ బుక్ పైకి కంపారిజను 12th ఫెయిల్ బడ్జెట్ ఎంత, దాని కలెక్షన్ ఎంత? మరి ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే పెట్టిన బడ్జెట్కి 3 times ఎక్స్ట్రా వచ్చింది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. రివ్యూ అనేది నా పర్సనల్ ఒపీనియన్, ఇది నా ఓన్ ఒపీనియన్ అని లఫ్ట్ మాట్లాడతావు కదా. మీ ఎరుపు ఒపీనియన్స్ ని జనాలు పిండుతారంట్రా. నువ్వేమో నీ ఇంట్లో ఉన్న బాత్రూంలో కూర్చొని మాట్లాడట్లేదు, ఆన్లైన్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నావు. సో వాటికి ఖచ్చితంగా కొంతమంది ఇంపాక్ట్ అవుతాయి. ఇక కల్కి మూవీకి నీ రివ్యూ చూసిన తర్వాత అది నువ్వు వాంటెడ్గా చేసావా? నిజంగా నీ ఒరిజినల్ ఒపీనియనే అదా? లేకపోతే ఒక స్ట్రాటజీ ప్రకారం నేను పాజిటివ్ రివ్యూ ఇస్తే ఎక్కువ మంది నా రివ్యూని దేకకపోవచ్చు, నెగిటివ్ రివ్యూ ఇస్తే జనాలు బాగా మింగుతారు, వ్యూస్ బాగా వస్తాయి అని ఇలాంటి రివ్యూ ఇచ్చినవా? అంటే నీ స్ట్రాటజీ ప్రకారం నువ్వు సక్సెస్ అయినావు, వ్యూస్ అయితే బాగా వచ్చినాయి అనమాట. ఇవన్నీ చేసేదిగాని అనుకుంటున్నారు, కింద స్థాయికి దిగజారిపోయారు. ఇక మన ఏకేఏ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. అలా కాంప్లెక్స్ గా ఉండదు, ఉండకూడదు. కాంప్లెక్స్ అంటే క్లిష్టమైనది, అందరూ తెలిసిందే కదా. సో ఇక్కడ ఇలాంటి సినిమాలకున్న ఒక బేసిక్ సినిమా రూల్ ఏంటంటే, ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఒక సినిమా ఎక్కువ మంది చూడాలి, ఒక సినిమా ఎక్కువ మందికి అర్థం కావాలి అంటే సినిమా అనేది సింపుల్గానే ఉండాలి. అప్పుడే దానికి వరల్డ్ వైడ్ గుర్తింపు అనేది వస్తుంది. మన బాహుబలి 1 అయినా 2 అయినా, RRR అయినా, అవతార్ 1 అయినా 2 అయినా, వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చిన ఏ సినిమాలైనా ఆ సినిమాల యొక్క స్టోరీలు సింపుల్గానే ఉంటాయి, కాంప్లెక్స్గా ఉండవు. ఇంత మ్యాటర్ ఉందన్నమాట. నువ్వు సింపుల్గా ఉంది అని చెప్పి చేతులు వేసుకొని వెళ్ళిపోవడం కాదు, అది ఎందుకు సింపుల్గా ఉందనేది కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళు. నువ్వు కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో ఖాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. సో అవునా భయ్యా, నేను ఇంకా డాన్స్ మాస్టర్ కింద పనిచేశారు అనుకున్నా. కల్కి 2898 AD ఈ మూవీ పేరు చెప్పంగానే మనకి ఎక్కువగా వినిపించే పేర్లు కలి అండ్ కల్కి అన్నమాట. మూవీలో కాళీ అనే పేరు నాకు ఎక్కడా వినిపించలేదు. మీకు ఎక్కడ వినిపిస్తే చెప్పండి నాకు కొద్దిగా. నువ్వు కమల్ హాసన్ గారు కాళీ క్యారెక్టర్ చేశారు అని అంటున్నావు కదా, పోల్చొక్క భయ్యా, నీకు ఒక విషయం చెప్తా, అది నువ్వు ఇది మధ్యలో పెట్టుకో. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఈ 4 పేర్లకి మనోళ్ళు ఎంతో కనెక్ట్ అవుతారు. ఈ 4 పేర్లు ఆదిపురుష్ మూవీలో ఎక్కడా వినిపించవు, అందుకే మనం అంత కనెక్ట్ అవ్వలేం. కాల అనేది కలి యొక్క ఇంకొక నేమైనా సరే అన్ని మూసుకొని ఉన్న పేరు చెప్పు. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ ఈ సినిమాలో. ఆ విషయం నాకు తెలుసురా. ఇప్పుడు దాకా మీకు తెలిసిన మ్యాటర్ చెప్పాను, తెలియని మ్యాటర్ ఒకటి చెప్తాను చూడండి.
బాబా ఏమన్నా నాకు రాళ్ళు చేస్తున్నావు అన్న, ప్రమోషన్ కదన్నా. నీ స్ట్రాటజీ నిధిలే అన్న. ఈ వీడియో ఎలాగో ఎక్కువ మంది చూస్తారు, నువ్వు ఈ వీడియోలో చేసింది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అప్పుడు నువ్వు ఎక్కువ డబ్బులు కమాయించుకోవచ్చు అనే కదన్నా ఇదంతా. మల్లసన్ గారి క్యారెక్టర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు భయ్య, ఆయన కూడా బాగా చేశాడు. ఆయనకి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది అందరితో కంపేర్ చేస్తే చెప్పాలి. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్ లో బాగానే చేశాడు ఆయన. ప్రభాస్ అన్న బాగానే యాక్టింగ్ చేశారా? నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినవా, లేకపోతే బాత్రూంలోకి వెళ్ళి టమాటాలు తీసుకున్నావా? అయినా నువ్వు వాళ్ళ గురించి ఎలాంటి కామెంట్లు చేసినా జనాలు నిన్ను. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కి స్క్రీన్ టైం ఎక్కువ ఉందన్నావు, కానీ ఆయన పేరు కూడా నీకు చక్కగా తెలియదు అనమాట. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు భయ్య, ఆయన కూడా బాగా చేశాడు. ఆయనకి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది అందరితో కంపేర్ చేస్తే. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు, ఆయన స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు, ఆయన మంచి యాక్టింగ్ చేసినప్పుడు, ఇలాంటి టైంలో ఆ యాక్టర్ మన ఇండస్ట్రీ వ్యక్తి కాకపోతే, మనోళ్ళకి ఎక్కువ మంది తెలియకపోతే ఆయన గురించి కొంచెం బ్రీఫ్ అయినా ఇవ్వు. ఆయన బెంగాలీ యాక్టర్ అని, ఆయన పేరు ఇదని, ఈ చిన్న విషయాలనే చెప్పు, ఏడవరా. ఇకపోతే క్యామియోస్ గురించి అనమాట. క్యామియోస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, ఇంపాక్ట్ లెస్, అంతేం అనిపించలేదని. ఆ విషయమే నువ్వు మాట్లాడు. క్యామియోస్ ఉన్నాయి కానీ స్ప్లిట్ సెకండ్ వచ్చి పోతూ ఉంటారు అంతే. ఏ సాంగ్ లో వచ్చి పోతారు కదా, అలా వస్తారు, ఎంజాయ్ చేస్తాం ఆ కెమియోస్. కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే లేదనే చెప్పాలి. ఒరే దోకేబీ బెడ్ల సెకండ్ హ్యాండ్ కోటిలో అమ్మే దగులుబాజిగా, నువ్వు అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ని, ప్రభాస్ అన్న యాక్టింగ్ నే బాగానే చేశారు అన్న. చీప్ లెక్కర్ గాడివి స్ప్లిట్ సెకండ్స్ లో వచ్చిపోయిన క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా ఎలా ఉంటాయరా? ఒక కామన్ ఆడియన్ అనే మాటే నువ్వు అంటున్నావు. మూవీలో క్యామియోస్ ఎక్కువగా ఉన్నాయి, ఆ క్యామియోస్ కి పెద్ద ఇంపాక్ట్ లేదు, ఆ క్యామియో బదులు ఒక నార్మల్ వ్యక్తిని పెట్టినా పెద్ద ఫరకేం పడదు అని నువ్వు అదే అంటున్నావు. కానీ కాయిన్ కి ఇంకొక సైడ్ ఉంటుంది అనమాట. అది నువ్వు చూసినవా, చూడలేకపోయినవా, లేకపోతే బాత్రూంలో టమాటాలు బిసుకునే దగ్గర బిజీగా ఉన్నవా? అరే నీతి నిజాయితీ నిప్పు కాదురా నువ్వు గెజ్జి. మూవీలో ఉండే ప్రతి క్యామియో ఇలా వచ్చి అలా వెళ్ళేవాళ్ళే, కానీ ప్రతి క్యామియో గురించి మనం మాట్లాడుకుంటున్నామా లేదా? అలాగే ఈ క్యామియోస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నవాళ్ళే. వీళ్ళ గురించి వేరే ఇండస్ట్రీలో ఎంతమందికి తెలుసు, వాళ్ళు వేరే వాళ్ళకి ఎంతమందికి చెప్తారు, ఈ విధంగా సినిమా గురించి ఎంత స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళ గురించి పెద్దగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. దీని వల్ల వీళ్ళు ఎక్కువ మందికి ఎక్స్ప్లోర్ అవుతారు, ఎక్కువ ఇండస్ట్రీకి తెలుస్తారు. తెలియడం వల్ల వీళ్ళ స్కేల్ పెరిగిద్ది, వీళ్ళ వల్ల మన టిఎఫ్ఐ స్కేల్ కూడా పెరుగుతుంది. ఇదన్నమాట. నువ్వు కాయిన్ కి ఇంకో సైడ్ చెప్పాల్సింది. వచ్చి నెగిటివ్ రివ్యూ ఇచ్చి అన్ని మూసుకొని వెళ్ళిపోవడం కాదురా. నువ్వు నీ తొకడా రివ్యూ ఏం లేకి రివ్యూ ఇచ్చినవురా. ఈ రివ్యూ చూసిన తర్వాత నీ ఛానల్ ఏమో పోల్చొక్క కాదు కానీ ఎర్రి పువ్వు అని పెట్టుకో. నువ్వు ఈ రివ్యూలో మూవీ గురించి 90% నెగిటివ్, 10% పాజిటివ్గా మాట్లాడను. నీకు నిజంగా మూవీ నాలెడ్జ్ గురించి తెలుసుంటే, నీకు నిజంగా మూవీ స్ట్రక్చర్ గురించి తెలుసుంటే, నువ్వు నిజంగా ఎన్నో డిపార్ట్మెంట్లో పనిచేసి ఉంటే ఇలాంటి చూతియా కామెంట్స్ చేసి వెళ్ళిపోవడం కాదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్య, అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్య, రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు కలగదు. నువ్వు చూతియా అని తెలుసులే కానీ మరి ఎంత పెద్ద చూతియా అనుకోలేదురా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ లత్కోర్ మైండ్ సెట్ అన్నమాట. హాలీవుడ్ మూవీ అయినా సరే ఒక సీజే షాట్ వచ్చినప్పుడు, ఒక విఎఫ్ఎక్స్ షాట్ వచ్చినప్పుడు మన మైండ్ లో ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉండిపోతుంది. ఆ సీన్లు, షాట్లు, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం సీజీఐ అని. నువ్వు స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లను చూడకుండా, సీన్ జరుగుతున్న సిచ్యువేషన్ చూడకుండా, ఆ ఎమోషన్ని పట్టించుకోకుండా పొద్దునే షిట్ కోసం పందెత్తుకున్నట్టు నువ్వు ఆ గ్రీన్ స్క్రీన్ ఎత్తుక్కుంటా ఉంటావు కాబట్టి నీకు అవే ఎక్కువ కనపడతాయి. ఇంకా నువ్వేంది మూవీని ఎంజాయ్ చేసేది బొంగు. ఏదో తప్పైపోయింది అంతే. సినిమాలో హై ఇచ్చే సీన్లు, ఎలివేషన్ మూమెంట్స్ వచ్చినప్పుడు నువ్వు అరుస్తావా లేకపోతే టమాటాలు పిసుకుంటూ కూర్చుంటావా? నాకు తెలిసి నువ్వు పిసుకునే బ్యాచ్ చేయలే కానీ, ఎందుకంటే ఈ సినిమా నీకు అంతగానో హై ఇవ్వలేదు కాబట్టి. ఎమోషన్ అంత వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఆఫ్టర్ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అరే నీతి నిజాయితీ నిప్పు కాదురా నువ్వు గెజ్జి. వావ్ ఏం సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా సినిమా డీసెంట్ గానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయినా మన తెలుగు మూవీ రివ్యూస్ లో సగం మంది నీలాంటి లఫ్డ్ గార్లే ఉన్నారులే గానీ, ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. అర్థం లేకుండా, బేసిక్ సెన్స్ లేకుండా, కామన్ సెన్స్ అనేది లేకుండా మూవీస్ మీద నీ ఒపీనియన్ ని జనాల మీద రుద్ది వెళ్ళిపోవడం కాదు. వారానికి ఒకసారైనా సరే, నీ బతుకి నెలకు ఒకసారైనా ఒక మూవీ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ వీడియో చేయగలవా? ఎందుకంటే నువ్వు చెప్పే రివ్యూస్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సినిమా చూసిన ఎవడైనా చేయగలడు. ఇది నా ఒపీనియన్ అని చెప్పి జనాల మీద రుద్దగలడు. ఎరుపు ఒపీనియన్స్ జనాలు పిండుతారంట. మూవీ గురించి తెలుసుకుందాం, మూవీ గురించి నాలెడ్జ్ ని పెంచుకుందాం అని నీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, నువ్వు మూవీస్ గురించి చెప్తున్నావు కదా అని ఎవడన్నా నీ ఛానల్లోకి వచ్చి ఓపెన్ చేసి చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది, నీతో పోలిస్తే రగడేమో కొద్దిగా బెటర్ ఏమో అని. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతానేనా?
వాళ్ళే చెప్పారు కర్మరా బాబు. మీలో ఎవరన్నా మూవీ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలని అనుకుంటే ఈడి ఛానల్ కాదు, ఫిల్మీ గీక్స్ అండ్ విత్ ఇన్ సినీ, వీళ్ళ ఛానల్ వెళ్ళి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అయినా పాపం మన పోల్చొక్క మామ ఈ రివ్యూకి వ్యూస్ ఎక్కువ వచ్చాయని ఆనందపడాలో కింద కామెంట్ అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ రివ్యూ చూసి అన్సబ్స్క్రైబ్ చేశారనుకోండి, దీని అంతటికే కారణం నువ్వు ఇచ్చిన మూవీ రివ్యూ కాదు, ఆ మూవీ మీద నీకు నాలెడ్జ్ లేకపోవడం, ఆ మూవీ నువ్వు అర్థం చేసుకోలేకపోవడం, అసలు నీకు మూవీస్ మీద నాలెడ్జ్ లేదు ఉంటే ఇలాంటి రివ్యూ ఎందుకు ఇస్తావు జనాలతో. అసలు మూవీ చూసి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ అయితే సర్లేండి, అయినా మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా సరే ఇంకా చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి ట్రై చేద్దాం. కానీ ఈ చూతి ఇక్కడ చెప్పిన ఈ నెగిటివ్ రివ్యూ చాలా దారుణం అనమాట. అందుకే నేను వీడియో గురించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. ఓకే, బయట ఉంటానండి, నేను మళ్ళీ వచ్చేస్తా.